25 లక్షల సంగతేగా? ఎస్. రోజర్ ఓవర్. ఎక్కడుందా డబ్బు? డబ్బా? ఏం డబ్బు అన్నయ్య? ఆ దొంగ డబ్బు 25 లక్షలు. దొంగ డబ్బా? ఇంకా ఎందుకు బుకాయిస్తావు? ఎక్కడదా డబ్బు? ఎవరిని దోచావు? ఎక్కడ దాచావు? ఏం చేస్తున్నారో నువ్వు? అన్నయ్య, నా దగ్గర నీకు దాపరికం ఏమిటా డబ్బు? నీకు దానికి ఏమిటి సంబంధం? క్షమించన్నయ్య, ఇప్పుడు నేనేం చెప్పలేదు. చెప్పలేవా? అంటే చెప్పడానికి నీకు రహస్యం ఉందన్నమాట. ఆ దొంగ డబ్బుతో సంబంధం, ఆ ముఠాతో లావాదేవీలు నీకున్నాయన్నమాట. మొన్న రౌడీ వేసి నిందలన్నీ నిజాలన్నమాట. నేనొక మూర్ఖుడిని నిన్ను సమర్థించాను రా. అన్నయ్య, నేనే పాపాలు నేరాలు చేయలేదు. అయితే ఎందుకు చెప్పలేవు? చెప్పడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. అనర్థాలా? ఇంతకంటే అనర్థాలు ఏమిట్రా? నిన్ను కన్న బిడ్డలా పెంచి కంటికి రెప్పలా కాపాడిన నీ వదిన దుర్మార్గుల చేతుల్లో బందీ అయి నానా హింసలు పడుతోంది. తల్లి బిడ్డ వేరే ఏడుస్తున్నారు. ఆ దుష్టులు ఎంతకైనా తెగించే స్థితిలో ఉన్నారు. ఇంతకంటే అనర్థం ఏమిట్రా? అన్నయ్య, నా మాట నమ్ము. నిజం నిలకడ మీద నీకే తెలుస్తుంది. కానీ ఒక్క మాట మాత్రం నిజం, ఆ డబ్బు దొరికే వరకు వదినికి ఏ ఆపద రాదు. ఏం కుశాలు! నువ్వెలాగో చెడిపోయావు. నిన్ను కొట్టి నేను కూడా అధోకి దిగజారడం ఎందుకు? అన్నా వదిన అనుబంధాలని తెంచుకు నిలబడ్డవాడు. నీతో నాకేమిటి? నిన్ను కొట్టి సాధించేదే. ఇక నీ కన్నా లేడు, నాకు తమ్ముడు లేడు. ఇంకా ఇంట్లో నువ్వు ఒక క్షణం కూడా ఉంటానికి లేదు. నీ ముఖం నీకే చెప్తుంది. చిన్నబాబు ఏడుస్తున్నాడని ఏడనివరా? అదే మంచిది. అపేక్షలు అనుబంధాలు పెంచుకుని ఆ తర్వాత వాటి కోసం నాలా క్షోభపడే కంటే ఇప్పుడే ఏడిస్తే జీవితంలో బాగుపడతాడురా. ఇటువంటి పిచ్చి పాటలతో జోకొట్టి వాడిని మోసం చేయు. బాబు అవునరా, ఇక ఆ పాటకి ఇంట్లో స్థానం లేదు. ఆ రాముడు, ఆ సీత, ఆ లక్ష్మణుడు ఇక లేరురా. ఇక ఇల్లు స్వర్గం కాదు, నరకం. ఇక్కడ ఉంటున్నది మనుషులు కాదురా, రాక్షసులు. వంచన, దురాశ, ద్రోహం ఇక్కడ తాండవం చేస్తున్నాయిరా. ఇదంతా చూసి అడవడానికి నేను మిగిలే నర్సయ్య. నేను ఒక్కడిని మిగిలే. అదేంటి బాబు, ఎక్కడికి వెళ్తున్నారు? నాకు కొంచెం అవసరమైన పని నర్సయ్య. నువ్వు మాత్రం ఇల్లు జాగ్రత్తగా చూస్తుంది. వెళ్దాం బాబు, వెళ్దాం. లక్ష్మి, ఆగు. రాజుగారు మీరా? అవును, నేనే. పాపం గుర్తుపట్టలేకుండా ఉన్నారు. నువ్వు ఆ రోజు మా తమ్ముడి మీద నిందలు వేసి పెళ్లి చెడగొట్టివాడివి కాదు? పర్వాలేదే, పంచేంద్రియాలు బాగానే పనిచేస్తున్నాయి. ఏమిటిది? నాకంతా అయోమయంగా ఉంది. నా బుర్ర తిరిగిపోతుంది. మేము అడిగిన రహస్యం చెప్పకపోతే బుర్ర తిరగడం కాదు, ఎగిరిపోతుంది. అయితే శిక్షు నిరపరాధ? మేమెక్కడైనా చెబుతామని సందేహిస్తున్నావా? ఆ భయం నీకు అక్కర్లేదు. ఆ డబ్బు ఎక్కడుందో చెప్పు. దుర్మార్గుడా, నరహరిని హత్య చేసింది నువ్వేనన్నమాట. ఇంట్లో చేరి తేనె పూసిన కళ్ళలాగా ఎలా ఉంది? ఫోన్ ఏమిటా తొందర? చెబుతాడుగా. చెప్పు బ్రదర్, ఆ డబ్బు ఎక్కడుంది? నాకు తెలీదు. చెప్తావా లేదా? నాకేం తెలీదు. తెలీదే? దొంగలు అన్నదమ్ములు ఇద్దరు అడిగే విధంగా అడగాలి మరి. ఆగండి, పసివాడు, వాడిని ఏం చేయకండి. సరే వదిలేయండి. మీ తమ్ముడికి ఫోన్ చేయి. వాడి ఇంట్లో లేడు. లేడు? లేడు. నేనే వాడిని వెళ్ళగొట్టాను. కావాలంటే వెళ్ళి వెతుక్కోండి. వెతుక్కోవాల్సిన కర్మ మాకేం పట్టింది?
వాడే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. కట్టిపడేయండి. నాకు ఇది జరగవలసింది లక్ష్మి. నా రక్తం పంచుకు పుట్టిన తమ్ముణ్ణి శంకించి రాక్షసులా ప్రవర్తించాను. ఆ పాపానికి శాస్తి జరగవలసింది. శాస్తి అప్పుడే ఏమైంది? నాకు ఆ డబ్బు దొరికే వరకు రోజుకో చావు చావవలసిందే. మీరు దొరకదో మీ శవాలే బయటికి వెళ్ళేది. జాగ్రత్త. సరు, నా మాట విను సరు. ప్రాణాలుడ్డి సంపాదించిన ఇంత ఆస్తి ఇచ్చేయడానికి నీకు మనసులా ఒప్పుతోంది. ఈ పాపిష్టి డబ్బు మూలంగానే మనకి ఇన్ని అనర్థాలు జరిగాయి. ఇది వదిలిపోతే మనం సుఖంగా ఉంటాం. అది కాదు సరు. ప్లీజ్. సరే, నీ ఇష్టం. ఇంత ఆస్తి నువ్వు ధారపోస్తుంటే నేను చూస్తూ ఉండలేను. నువ్వే వెళ్ళిచ్చా. నేను ఇక్కడే ఉంటాను. సరే. కావాలండి ఆఫీసర్ గారు చూడాలి. సార్, లేడీ వాంట్స్ టు సీ యూ. ఎస్ సార్. ఆ చివరి గదిలో పెట్టాం. నమస్కారం అండి. చూడండి, ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మొత్తం తీసుకొచ్చి అప్పచెప్పే వారితో వ్యవహరించే పద్ధతి ఇది కాదు. మీరెంత గొప్ప అధికారులైనా ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. ఒక్కసారి బయటికి వెళ్ళి చూడండి. మీరు మీ డిపార్ట్మెంటు చేయలేని ఘనకార్యం సాధించిన వ్యక్తి ఒక సామాన్యుల్లా బయట నిలబడున్నాడు. ఎవరా హీరో? మీరా? అవును, నేనే శేషు, సిఐడి ఆఫీసర్. నమ్మలేకపోతున్నావా? ఇది కూడా మరో మాయవేషం అనుకుంటున్నావు కదూ? ఇది నిజంగా నిజం. నా ఉద్యోగం ఈ 25 లక్షల గురించి ఆరా తీసి సాధించడమే గత 6 మాసాలుగా నా లక్ష్యం. మీ ఇంట్లో జమీందారుగా నాటకం ఆడినా, ఈ ఊళ్ళో రౌడీల్లో రౌడీగా దొంగల్లో దొంగగా తిరిగిన నా ఉద్యోగ ధర్మాన్ని బట్టి ధర్మరాజు లాంటి మా అన్నయ్య నన్ను కోపంతో ఇంటి నుంచి వెళ్ళగొట్టిన, కన్న తల్లిలా పెంచి పెద్ద చేసిన మా వదిన కంటతడి పెట్టిన, మా కుటుంబం అంతా చెట్టుకో పక్షిలా చెల్లా చెదరైపోయిన, ఆఖరికి మనసారా ప్రేమించిన నువ్వు కూడా నన్ను హంతకుడని అనుమానించి దూరమైపోతున్న గుండె రాయి చేసుకుని తిరిగింది ఈ లక్ష్యం కోసమే. ఏమైనా ఈనాడది సాధించగలిగినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఎంతో అపార్థం చేసుకున్నాను. క్షమించమని అడిగే అధికారం కూడా నాకు లేదు. నిన్ను క్షమించడం మీ ఆర్డర్స్ ప్రకారం డెన్ రైడ్ చేసి మీ అన్నగారిని వదిలి గారిని తీసుకొచ్చారు. లోపలికి పంపమంటారా? ఎస్. సరే, శేషుగా నిన్ను క్షమించగలను కానీ ఆఫీసర్గా మాత్రం దండించక తప్పదు. అవును, ఇటీవల నువ్వు మంచి వాళ్లను శంకించి చెడ్డవాళ్లను నమ్మి ప్రమాదం వైపు పరుగెడుతున్నట్టు రిపోర్ట్. ఇక ముందు అలా జరగకుండా నిన్ను శిక్షించమని ఆర్డర్. అందుచేత నిన్నిప్పుడు అరెస్ట్ చేస్తున్నా. అన్నయ్య, బాబు, వదిన, శేషు, మాకంతా తెలిసింది. నీలాంటి తమ్ముడుంటా నిజంగా మాకు గర్వకారణం. అంతేకాదు, అలాంటి అల్లుడు దొరకడం మాకు ఇంకా గర్వకారణం. నా డిటెక్షన్ లో మొదటి నుంచి అనుమానంగానే ఉంది. నువ్వు సామాన్యుడు కదా, గ్రేట్ మ్యాన్ అని. కరెక్ట్ కరెక్ట్. సెక్రటరీ, నోట్ ఇట్ డౌన్. ఐఎమ్ సారీ, ఈ రోజు నుంచి నువ్వు నా సెక్రటరీ కాదు. రే, నీ డిటెక్షన్ అంతా పూర్తయిపోయిందా? ఓ, కనిపించిందిగా సిఐడి ఆఫీసర్ అని. అయితే సరే, నువ్వు పెళ్లి చేసుకోవడానికి అబ్జెక్షన్ ఏమిటి? ఓకే ఓకే జంట పెళ్ళిడు ఒక్కసారి